హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు ఏమంటారు, చాలా ఉపయోగపడుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. మనకి దూడలను ఎలా తయారు చేయాలి, 14 నెలలు 15 నెలల హీట్కి ఎలా తెప్పించాలి, అలా తెప్పించడం వల్ల మనకి 2 ఇయర్స్లోనే గేదె అనేది ఈనేస్తుందండి. 2 ఇయర్స్లో గేదె తింటే మనకి చాలా ఈతలు కలిసి వస్తాయండి. మామూలుగా మనకి లోకల్ గేదెలు 3 సంవత్సరాలకు కట్టి 4వ సంవత్సరంలో ఈనుతాయండి. ఆలోపు మనం ఇలా తయారు చేసుకుంటే 4 సంవత్సరాలకు 3 ఈతలు మనం ఆ గేదె నుండి తీసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది. మీకు పూర్తిగా డీటెయిల్గా నేను చెప్తాను, చూడండి. మనకి ఈ ఫార్ములా 2 నెలల దూడ నుండి స్టార్ట్ చేయవచ్చండి. ఈ ఫార్ములా మనకి మజ్జిగ తీసుకోవాలండి. మజ్జిగ ఒక 200 గ్రాముల పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగ చేసి దాంట్లో షార్కోఫెరాల్ పెట్టండి. ఇది 2 మంత్స్ దూడ నుండి 5 గ్రామ్స్, ఎవ్రీ 1 మంత్కి 5 గ్రామ్స్ పెంచుకుంటా పోవాలండి. అలా ఫస్ట్ 2 మంత్స్ దూడకి 5 గ్రామ్స్, నెక్స్ట్ మంత్ 10 గ్రామ్స్, అలా 5 గ్రామ్స్ పెంచుకుంటా పోవాలండి. అది వాడాలి. మజ్జిగలోనే మనకి కలిపేసి ఇవ్వాలండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మజ్జిగలోనే కలిపి ఇస్తామండి. షార్కోఫెరాల్ వెట్ అనేది మనకి బాడీ గ్రోత్ చేస్తుందండి. దాంట్లో కాల్షియం, కాపర్, ఐరన్ ఉంటుంది. కాల్షియం వల్ల మనకి బోన్స్ అనేవి తొందరగా పెరుగుతాయి. దానివల్ల బాడీ అనేది ఈజీగా గ్రోత్ అవుతుంది. అది చూడండి ఎలా తాగుతుందో. ఇంకో దూడ మజ్జిగ కోసం వెయిట్ చేస్తుంది. అంటే వాటికి చిన్నప్పటి నుండి మనం అలవాటు చేయాలి. ఫస్ట్ ఆ బాటిల్లో మనం మిల్క్ తాపించాలండి. మిల్క్ తాపితే తర్వాత అవి మెల్లమెల్లగా అలవాటు అవుతాయి. మనం ఏం తాపినా కానీ తీసుకుంటాయి. తర్వాత మనం షార్కోఫెరాల్ వెట్ తర్వాత గార్డెన్ క్రెస్ సీడ్స్ అండి, హలామ్ సీడ్స్ అని కూడా అంటారు. మనకి ఇది అమెజాన్లో కూడా దొరుకుతుంది. అవి అనేది ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి మిక్సీలో లైట్ గ్రైండ్ చేసి వేయాలి. చూడొచ్చు, మీకు గార్డెన్ క్రెస్ హలామ్ సీడ్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. ఎవరికైనా కావాల్సి వస్తే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 2 టేబుల్ స్పూన్లు అండి. ఎవ్రీ మంత్కి 2 టేబుల్ స్పూన్లు పెంచుకుంటా పోవాలి. ఫస్ట్ నెల 2 టేబుల్ స్పూన్లు, వచ్చే 3వ నెల నుండి 2, 4వ నెల నుండి 6 అలా పెంచుకుంటా పోవాలి. మీకు చూడండి క్లారిటీగా గార్డెన్ క్రెస్ హలామ్ సీడ్స్ అవి ఇలా ఉంటాయి. ఒకసారి మిక్సీలో వేయాలి. అవి అలా అతుక్కుపోయి నేను మజ్జిగలో వేసేసాను. అది చూడండి, నెక్స్ట్ దూడ కూడా ఎలా తాగుతుందో. చాలా అంటే వాటికి ముందర నుండే మనం ఫస్ట్ మిల్క్ తాపిస్తాం, తర్వాత మజ్జిగ వేసి తాపించడం జరుగుతుందండి. దీంతోపాటు మనకి లివర్ టానిక్ అండి. లివర్ టానిక్ 10 డేస్ వాడాలండి. దీంట్లో 10 ml అలా దూడ ఏజ్ని బట్టి ఇవ్వాలి. ఆ రెండింటితో పాటు లివర్ టానిక్ 10 డేస్ మజ్జిగలోనే పాటు తాపించాలండి. లివర్ టానిక్ అనేది మనకి ఏదైతే దానా ఇస్తామో అదంతా గుజ్జుగా చేసి మనకి బాడీకి పట్టిస్తుంది లివర్ టానిక్ ఇవ్వడం వల్ల. చూడండి అవి ఎలా తాగుతున్నాయో. ఈ 3 వాడడం వల్ల మనకి మిల్క్ కూడా సేవ్ అవుతుందండి. ఇంక ఇది మజ్జిగ తాపితే సరిపోతుందండి. మిల్క్ తాపాల్సిన అవసరం లేదు. ఇంకా సాయంత్రం పూట 1 కేజీ దానా, అర కేజీ నుండి కేజీ దానా పెడితే మనకి దూడలు అనేవి ఇలా తయారవుతాయండి. చూడొచ్చు, మనకి ఇది ఎవరైనా చూస్తే ఇది హర్యానాలోనే ఉందనుకుంటారు. దూడ అలా ఉంది. మనం హెయిర్ కట్ చేసి దాన్ని మంచిగా తయారు చేసాం. ఇది వచ్చేసి మనకి అప్పుడు దీనికి 10 మంత్స్ అండి. పాత వీడియో ఉంటే పెట్టారు. ఈ దూడని మనకి తయారు చేయడం జరిగింది. కామెంట్స్లో చెప్పండి దూడ క్వాలిటీ ఎలా ఉందో. ఇది ఆ ఫార్ములాతోనే మనం తయారు చేసాం. చూడండి దాని అడ్డర్ క్వాలిటీ ఎలా ఉందో. బాడీ ఈవినింగ్ 1 కేజీ దానా అండి, అంతే. ఇంకా జస్ట్ ఆ మజ్జిగ, ఈవినింగ్ కేజీ దానా అంటే మనకి 20 నుండి 25 రూపీస్లో తయారైపోతుంది. ఇది వచ్చేసి మనకి సేమ్ దూడ అండి. 15 మంత్స్ అప్పుడు హీటుకి కూడా వచ్చింది, కానీ మేము చేపిలేదు. నెక్స్ట్ హీట్కి చేపిద్దామని మనకి ఇది 16 మంత్స్ ప్లస్ 10 మంత్స్ 26 మంత్స్లో దూడనే ఇచ్చేస్తుందండి. ఇలా చేయడం వల్ల మనకి చాలా ప్రాఫిట్ ఉంటుంది.
వీడియో హెల్ప్ అయితే షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.